1,00,000 మందితో ఖచ్చితంగా ఒక బహిరంగ సభ పెడతాం, పార్టీ నిర్వహణ చేస్తాం, ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నాం. పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా చాలామంది మిత్రులు కూడా ఇవాళ లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా నాతో పాటు కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ కూడా వస్తున్నారు. అర్థం చేసుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాం. చేసిన తర్వాత ప్రజల ముందుకు ఆ ప్రణాళికను తీసుకెళ్తాం. ముందు ప్రజలలో ఇప్పటి నుంచే గ్రౌండ్ నుంచి ఒక స్పందన అడుగుతున్నాం. ఏ రకమైనటువంటి కొత్త పార్టీని మీరు కోరుతున్నారు, ఏ రకమైన నాయకత్వాన్ని కోరుతున్నారు, ఏ రకమైనటువంటి అభివృద్ధి నమూనాన్ని తెలంగాణలో కోరుతున్నారు. ఏం తిరస్కరించలేదు. గద్దర్ మన ఇంటికి మొన్న కూడా వచ్చిన వారు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నా సహకారం నేను చేస్తా, మీ పార్టీ మీరు ముందర పడాలి, నాదే ఉన్నదిరా, పాట పడతా, నిలబడతా, నేను ఉన్నా అని చెప్తాను. ప్రధానంగా ఇప్పుడు ఉద్యమంలో పనిచేసిన నేతలందరినీ కూడా కేసీఆర్ వాళ్ళ వేసి పట్టుకుంటున్నారు, మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ఉద్యమకారులను మీరు ఏ విధంగా కాపాడుతున్నారు? కేసీఆర్ ఏ ఉద్యమకారుని దగ్గర తీసుకొని చేస్తున్న పని ఏం లేదు నాకు తెలిసినంత. వారు మొత్తం వేటంతా కూడా ఇదివరకు గత ప్రభుత్వాలు తెలంగాణని వ్యతిరేకించినటువంటి నాయకుల చుట్టూ తిరుగుతూ ఉంది తప్ప అదనంగా ఉద్యమం కోసం పనిచేసిన ఏ నాయకుని అర్థం చేస్తున్నారు. జేఏసీలో పనిచేసిన స్పేస్ ఏముందో మీరే చెప్పాలి. అందరు ప్రజలు కూడా చూస్తున్నారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో ఆల్రెడీ ఉద్యమంలో లేని వారు, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, అపోజ్ చేసిన వాళ్ళంతా నిండిపోయారు. నిండిపోయి వాళ్ళ పాపం వాళ్ళు గడుపుకుంటున్నారు. ఉద్యమంలో ఇప్పుడున్న పాత ఉద్యమకారులను పిలిచి అక్కడ స్పేస్ క్రియేట్ చేసిన అవకాశం ఏమన్నా ఉందా మీరు చెప్పాలి. రెండవది, ఇక్కడ మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న క్రమంలో మాకు క్లియర్గా తెలిసి వస్తుంది. మనందరికీ తెలిసిందే, చాలా మంది తెలిసింది ఏంటంటే తెలంగాణ వచ్చింది, సంతోషపడ్డారు. సంబరాల్లో ఒక పార్టీకి విజయం సాధించి పెట్టారు. ఆ ఎమోషనల్ డ్రైవ్లో పార్టీ పవర్లోకి వచ్చేసింది. కానీ ప్రజల పక్షాన ఎంతవరకు నిలబడింది అని ప్రశ్నించినప్పుడు అక్కడ 0%. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు, బద్ధమైన కార్యక్రమాలు ఏవి చేయలేదు. మిషన్ కాకతీయ తీసుకున్నా, మిషన్ భగీరథ తీసుకున్నా, 2 బెడ్రూమ్ ఇళ్ళ పథకం తీసుకున్నా, అలాగే మన కాలేజెస్ల పరిస్థితి చూస్తుంటే ప్రైవేట్ కాలేజీలు అయినా యూనివర్సిటీస్ అయినా కానీ 2 సంవత్సరాలు ప్రతి యూనివర్సిటీ కూడా వీసీ లేకుండా నడిపించేసారు. ఒక వైస్ ఛాన్సలర్ లేకుండా, అడ్మినిస్ట్రేటివ్ పవర్ లేకుండా, ఆటోక్రటిక్గా మొత్తం గుత్తాధిపత్యంతో సింగిల్ అజెండాతో ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ వస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం అనేది ఏ కార్యక్రమంలో కూడా లేదు, కనిపించదు. పీపుల్స్ పార్టిసిపేషన్ లేదు, వాళ్ళ ఒపీనియన్తో కూడా ఎలాంటి రెస్పెక్ట్ కానీ ఎలాంటి గౌరవం కానీ లేదు. అనగదొక్కే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాడతారో, తెలంగాణ సాధించుకునే వాటి ఫలితాలు ఎవరైతే